టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సందడి మొదలైంది. తన భర్త ఇలాకాలో నారా భువనేశ్వరి 4 రోజుల సుదీర్ఘ పర్యటనకు సిద్ధమయ్యారు. కేవలం రాజకీయ పర్యటనలా కాకుండా సామాన్యుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఆమె క్షేత్ర స్థాయిలోకి వెళ్తున్నారు. మహిళలతో ముఖాముఖి, విద్యార్థులతో సమావేశాలు, రైతులతో చర్చలు, ఇలా ప్రతి వర్గాన్ని పలకరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. అంగన్వాడీ సెంటర్ల నుంచి బడుల దాకా, పెళ్లిళ్ల నుంచి గృహ ప్రవేశాల దాకా కుప్పం ప్రజలతో మమేకం కాబోతున్నట్లు భువనేశ్వరి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సందడి మొదలైంది. తన భర్త ఇలాకాలో నారా భువనేశ్వరి 4 రోజుల సుదీర్ఘ పర్యటనకు సిద్ధమయ్యారు. కేవలం రాజకీయ పర్యటనలా కాకుండా సామాన్యుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఆమె క్షేత్ర స్థాయిలోకి వెళ్తున్నారు. మహిళలతో ముఖాముఖి, విద్యార్థులతో సమావేశాలు, రైతులతో చర్చలు, ఇలా ప్రతి వర్గాన్ని పలకరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, చంద్రబాబు నాయుడు పాలనలో బిజీగా ఉన్న వేళ కుప్పం బాధ్యతలను భువనేశ్వరి స్వయంగా భుజాన వేసుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? రైట్ శ్రీజ, ఏదైతే కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గతంలో కూడా అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా ఆమె కుప్పం ప్రజలతో మమేకమవుతూ ఉన్న పరిస్థితి. అప్పట్లో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సందర్భంలో ఆమె మొదట కుప్పం నుంచి కూడా తన పర్యటనను ప్రారంభించిన పరిస్థితి. అక్కడ కుప్పంలో ఆమెకు లభించిన ఆదరణతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె అప్పుడు తిరిగిన పరిస్థితి. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా కుప్పం నియోజకవర్గానికి వస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఎక్కువగా నారా భువనేశ్వరి ప్రజలతో మమేకం అవ్వడానికి ఆమె ప్రతినిత్యం కూడా కుప్పంకి వస్తున్న పరిస్థితి. దాదాపు 2-3 నెలలకు ఒకసారి కుప్పం ప్రజలతో నారా భువనేశ్వరి మమేకమవుతూ అక్కడ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని అక్కడ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరగాలి, అక్కడ మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మహిళలు పురోగతి చెందాలంటే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని మీద సుదీర్ఘంగా అక్కడున్న స్థానికులతో చర్చించి ఆ దిశగా అక్కడ వారికి అనేక సౌకర్యాలు అన్ని కూడా కల్పిస్తూ కూడా నారా భువనేశ్వరి ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి కూడా 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో ఆమె పర్యటించడానికి నిన్న రాత్రే బెంగళూరుకు చేరుకున్నారు. తెల్లవారితో కుప్పం తన నివాసంలో శాంతిపురం నివాసం నుంచి కూడా ఆమె పర్యటన ప్రారంభం కానుంది. 9:30 గంటలకు ఆమె ఏదైతే తమ నివాసంలో ఏర్పాటు చేసిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొంటారు. అటు తర్వాత నేరుగా ఏదైతే కుప్పం నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో కూడా ఆమె పర్యటించే విధంగా ఆ రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా కుప్పం మండలం మంకలదొడ్డి గ్రామంలో ఆమె ప్రయాణిస్తారు. ముఖ్యంగా అక్కడ మహిళలతో ఆమె సమావేశం నిర్వహించి మహిళలకు అక్కడ కావాల్సిన అభివృద్ధి గురించి, లేకపోతే వారికి ఏ విధంగా ఆర్థికంగా నిలబడాలి అనే దీని మీద వారితో మాట్లాడి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించే విధంగా, వారికి మోటివేషన్ చేసే విధంగా అక్కడ ఆ మహిళలతో పాల్గొంటారు. అటు తర్వాత నేరుగా సింగాపురం గ్రామంలో కూడా మహిళలతో మమేకం అవుతారు. అలాగే సాయంకాలం రైతులతో ఏదైతే రైతన్న మీకోసం కార్యక్రమంలో కూడా ఆమె నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. అలాంటి రైతు కష్టపడి పండించిన పంట ద్వారా అతను లాభం పొందుతున్నాడా లేదా, లేకపోతే అతని ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దీనిని స్వయంగా నారా భువనేశ్వరి దగ్గరుండి చూసి అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే దీని మీద నారా భువనేశ్వరి ఈ పర్యటనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ పర్యటన 4 రోజుల పాటు ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలి వాటన్నిటికీ కూడా రమణ, మనం చూసుకుంటే వరుసగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుప్పం మహిళల సమస్యల పరిష్కారంలో ఈ పర్యటన ఎంతవరకు దోహదపడుతుందంటారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి అలాగే ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు. అదే దిశలో కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, తమకు ఎమ్మెల్యేగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే కుప్పం అభివృద్ధి చెందుతుందని వారు భావించారు. కాబట్టి మరోమారు కూడా అంటే దాదాపు ఇప్పటికే 8 సార్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు కుప్పం ఒక ఆదర్శప్రాయ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ ఏదైనా సరే కుప్పం నియోజకవర్గం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రారంభించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నాయా లేదా లేకపోతే అక్కడ అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా పురోగతి చెందాలి, ప్రతి ఇంటిలో డబ్బులు సంపాదించే విధంగా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని ప్రజల వద్దకు చేర్చి ప్రజలకు అందుతున్నాయా లేదా, అందకపోతే ఏ విధంగా వాటిని అందిపుచ్చుకోవాలి అనే దీని మీద కూడా భువనేశ్వరి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రానికే దిక్సూచిగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సోలార్ ప్లాంట్లు సోలార్ కి సంబంధించి విద్యుత్తును వారే స్వయంగా తయారు చేసుకుని గ్రిడ్ కు కూడా ఇచ్చే విధంగా అక్కడ ఉన్న ప్రజలను చైతన్యవంతులు చేసి కుప్పం నియోజకవర్గంలో సోలార్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరోపక్క రైతులు పండించిన పంట ఎక్స్పోర్ట్ చేసే విధంగా కుప్పంలో వెంటనే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా ఏర్పాటు చేసే విధంగా అక్కడ పనులు చురుగ్గా సాగుతున్న పరిస్థితి. మొత్తం మీద కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 గా ఉండాలి, కుప్పం నియోజకవర్గం రాష్ట్రానికి దిక్సూచి అవ్వాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో నారా భువనేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చేదోడు వాదోడుగా ఉంటూ కుప్పం నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అక్కడ వారిని చైతన్యవంతులు చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీజ. రమణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు ఈ పర్యటనను ఒక సవాల్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ యాక్టివేషన్ ఎలా ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకముందు నుంచి కూడా ఆయన నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి టీడీపీ క్యాడర్ ను ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ కూడా కంచర్ల శ్రీకాంత్ ఉడా చైర్మన్లు వీళ్ళంతా కూడా ప్రజల్లోనే మమేకమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఓడించి తీరుతామని కంకణం కట్టుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కనీసం టచ్ చేయలేని పరిస్థితి కూడా వైసీపీ నాయకులని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కంచర్ల శ్రీకాంత్ కావచ్చు, లేకపోతే కుప్పంలోని క్యాడర్ టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో అవంతా కూడా బలంగా పనిచేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక మెజారిటీతో గెలుపొందే విధంగా ప్రయత్నాలు చేసి ఆయన గెలిచి అలాగే ముఖ్యమంత్రి కూడా అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కంచర్ల శ్రీకాంత్ అక్కడ కుప్పం నియోజకవర్గంలోనే 24 గంటల పాటు అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ప్రజలకు ఉన్న ఇబ్బందులను కూడా తీర్చడంలో కంచర్ల శ్రీకాంత్ పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. ఆయన నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి కుప్పం నియోజకవర్గంలో నుండి అక్కడ వారికి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ కూడా కుప్పంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని భావించారో ఆ దిశగా కంచర్ల శ్రీకాంత్ అక్కడ ఉడా చైర్మన్లు వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. పార్టీలో ఎక్కడా కేడర్ కూడా అసంతృప్తి కూడా వ్యక్తం చేయని పరిస్థితి. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో అక్కడక్కడ కేడర్ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ కుప్పం నియోజకవర్గానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క కేడర్ కూడా ఏదైతే తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఇచ్చిన పనులు చేసుకుంటూ తాము చేయాల్సిన పనులన్నీ కూడా కుప్పంలో చేసుకుంటూ కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న దాంట్లో కంచర్ల శ్రీకాంత్ పాత్ర ఎంతో ఉందనేనని స్పష్టంగా తెలుస్తుంది. శ్రీజ. థాంక్యూ ఫర్ ది అప్డేట్ రమణ.